నమస్తే రాఖీ న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. నర్సరావుపేటలో ఘనంగా కమ్మ జన కార్తీక వన సమారాధన. మాజీ సీఎం ఎన్టీఆర్, ఉమ్మడి ఆంధ్ర తొలి స్పీకర్ నల్లపాటి వెంకటరామయ్య, ఆంధ్ర రాష్ట్ర తొలి స్పీకర్ కోడలకు నివాళులు. నర్సరావుపేట ఆర్యవైశ్య సంఘ సభ్యుల ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపిన ముప్పన్న వెంకటేశ్వర్లు. వాల్మీకి రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ గా అవకాశం. అర్హులైన పేదలకు తక్షణమే ఇళ్ల స్థలాలు కేటాయించాలి, సిపిఐ పార్టీ నాయకుల డిమాండ్. మెప్మా అధికారులు రూపొందించిన కొత్త యాప్లో గ్రూపుల వివరాలు పొందుపరచండి. నర్సరావుపేట 10వ వార్డులో సమావేశం. శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానంలో పడిపూజ మహోత్సవం. నర్సరావుపేటలో అప్పుడేనా. కార్తీక మాసం సందర్భంగా కమ్మ జన వన సమారాధన కార్యక్రమం నర్సరావుపేట రావిపాడు రోడ్డులోని కమ్మ బాలుర హాస్టల్లో అత్యంత వైభవంగా నిర్వహించారు. వన సమారాధనకు నర్సరావుపేట పట్టణం చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో సంఘీయులు పాల్గొన్నారు. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా గురజాల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు, జర్నలిస్టు కంఠనేని రవిశంకర్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్, ప్రముఖులు లాం వెంకటేశ్వరరావు, రావిల సత్యనారాయణ, నల్లబోతు వెంకటరావు, నాగోతు సౌరయ్య, వేములపల్లి వెంకట నర్సయ్య, డాక్టర్ కడియాల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. మేము అధికారంలో ఉన్నాం. కంగ్రాచులేషన్స్. నేను హోమ్ మినిస్టర్. గ్లాడ్ టు మీట్ యూ. మీ జీవో గవర్నమెంట్ ఆర్డర్, నా జీవో గాడ్స్ ఆర్డర్. అభివృద్ధికి అడ్డుపడితే గవర్నమెంట్ ఊరుకోదు. ముప్పై 2 ఏళ్ల క్రితం ఇక్కడ కమ్మ సంఘం ఏర్పడటం, ఆనాటి పెద్దలందరూ కూడా మన పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళందరికీ కూడా ఫ్రీగా అకామిడేషన్ ఇచ్చి భోజనాలు కూడా ఉచితంగా పెట్టి ఆ పిల్లలని, మన రైతుల పిల్లలందరినీ కూడా ఉన్నతంగా తీర్చిదిద్దాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజున ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి ఇక్కడ ఈ ప్రాంగణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగనే ఇవాళ కూడా మన పిల్లలకి ఏదన్నా చేయాలి, వాళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో ఇంజనీరింగ్ అయిన తర్వాత ఉద్యోగాలు సాధించటం కోసం వాళ్ళకి ఏదన్నా ట్రైనింగ్ ప్రోగ్రాంలు ఇవ్వాలని చెప్పేసి మన కమిటీ వాళ్ళంతా కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. అలాగనే మన పిల్లలు ఎవరెవరైతే వేరే దేశాల్లో ఉన్నారో, బాగా ఉద్యోగాల్లో స్థిరపడి ఉన్నారో, వారందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి మన పేద విద్యార్థులకి, మన కమ్మ సోదరులకి సోదరీమణులకి ఏదో ఒక రకంగా ఆర్థికంగా వాళ్ళకి ఆ కోచింగ్ అయినటువంటి ఖర్చులను కనుక ఎంతో కొంత షేర్ చేసుకోగలిగితే మన పిల్లలంతా కూడా
అభివృద్ధిలోకి రావడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి అందరం కూడా కోరుకుంటా ఉన్నాం. సో మనందరం కూడా ఈరోజు కమ్యూనిటీ పరంగా ఒకసారి మనం ఆలోచిస్తే 100 సంవత్సరాల క్రితమే ఎక్కడ ఉపాధి ఉంటే అక్కడికి వెళ్ళి 10 మందికి తల్లో నాలుగులాగా ఉపయోగపడగలిగే కమ్యూనిటీగా కమ్యూనిటీ ఈరోజు సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. ఎంతోమంది డాక్టర్లు కానీ, ఇంజనీర్లు కానీ, లేదా సినీ పరిశ్రమలో ఉన్నవాళ్ళు కానీ, ఇవన్నీ ఒక ఎత్తు అయితే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో అన్న నందమూరి తారక రామారావు గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కమ్యూనిటీ ప్రాబల్యం కూడా బాగా విస్తరించింది ప్రపంచవ్యాప్తంగా కూడా. గత రాజకీయాలు మనం చూసాం, కానీ 1924 మధ్య మనం చూస్తే ఒక కమ్యూనిటీని లేకుండా చేయాలని చూసిన కొంతమంది వ్యక్తులు ఇది ఒక బలమైన వేళ్లతోని బలంగా పునాది వేసుకున్న కమ్యూనిటీ. ఈ కమ్యూనిటీని కొంతమందిని పేగాలని చూశారు, కానీ వాళ్ళే వాళ్ళ వేళ్ళు వాళ్ళు పీక్కొని ఇంటికి వెళ్ళగలిగే పరిస్థితికి వచ్చారు రాజకీయాల్లో. నర్సరావుపేట ఎస్ఎస్ఎన్ కళాశాలలో ఆర్యవైశ్య సంఘం సభ్యులు కార్తీక వన సమారాధన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ ఎమ్మెల్యే చదులవాడ అరవింద్ బాబు, ఆర్యవైశ్య ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన కార్తీక వన సమారాధన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్యులు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. పిల్లలకు, పెద్దలకు వివిధ రకాల పోటీలు నిర్వహించడంతో అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. అంతేకాకుండా సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా కొందరు పాటలు, నృత్యాలు చేస్తూ సందడి చేశారు. చాలా చిరస్మరణీయ రోజు, మర్చిపోలేని రోజు. ఎందుకంటే ఇప్పుడే కోటప్పకొండ కాడ దేశం గర్వించదగ్గ యోధుడు రాణా ప్రతాప్ సింగ్ గారి విగ్రహావిష్కరణలో స్థానిక శాసనసభ్యులు డాక్టర్ అతనారు. ఈనాడు మన దేశం ఇంత సుభిక్షంగా ఉందంటే అన్నదానం, విద్యాదానం, అన్ని దానాలు మనకు జరుగుతున్నాయంటే దానికి ముఖ్య కారణం ఆర్యవైశ్యులే. చేసిన ఆర్యవైశ్య ప్రముఖులకు, అక్క చెల్లెళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నా ఈ సమాజంలో ముందుండేది ఆర్యవైశ్య ప్రముఖులు. బడి కట్టాలన్నా, గుడి కట్టాలన్నా, అదేవిధంగా వరదల్లో జనాన్ని కాపాడాలన్నా కానీ, తుఫాన్లో జనాన్ని కాపాడాలన్నా ముందుకు వచ్చే జనం ఎవరైనా ఉన్నారంటే వాళ్ళే ఆర్యవైశ్య ప్రముఖులు. అందుకని నాకు చాలా బాగా ఇష్టం. ఇదే వేదిక మీద నేను పోయినసారి రావడం జరిగింది కార్తీక మాస వన సమారాధనకి. ఆ రోజు మీకు చెప్పడం జరిగింది, ఆర్యవైశ్యుల పిలుపు, అరవింద్ బాబు గెలుపు. కూటమి ప్రభుత్వం గురువారం ప్రకటించిన నియామక జాబితాలో పల్నాడు జిల్లా టీడీపీ నాయకుడు ముప్పన్న వెంకటేశ్వర్లకు వాల్మీకి రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్గా అవకాశం లభించింది. గురజాల నియోజకవర్గానికి చెందిన ముప్పన్న వెంకటేశ్వర్లకు డైరెక్టర్ మరియు ప్రకటించడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, గురజాల నియోజకవర్గ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు, ఎంపీ బాబు శ్రీకృష్ణదేవరాయలకు ముప్పన్న వెంకటేశ్వర్లు కృతజ్ఞతలు తెలిపారు. నర్సరావుపేట టీడీపీ కార్యాలయంలో శాసనసభ్యులు అరవింద బాబుకు పుష్పగుచ్చం అందజేశారు. ఈ కార్యక్రమంలో సుబ్బారావు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. నా పేరు ముప్పన్న వెంకటేశ్వర్లు. పల్నాడు జిల్లా నుంచి ప్రాతినిధ్యం ఇచ్చి నాకు ఇచ్చినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి, లోకేష్ బాబు గారికి, మరియు మన అరవింద్ బాబు గారు శాసనసభ్యులు సార్కి, జిల్లా శాసనసభ్యులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎన్నో ఏళ్లుగా వాల్మీకి బోయలకు సంబంధించినటువంటి ఎస్టీ రిజర్వేషన్ సమస్య పైన కూడా ఈ యొక్క ప్రభుత్వం నాకు హామీ ఇచ్చింది. హామీ ప్రకారం బోయల అభివృద్ధి కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేయడం చాలా సంతోషం. అందుకే ఈరోజు మన ఎమ్మెల్యే గారిని కలవడానికి వచ్చాం. ఈ నర్సరావుపేట నియోజకవర్గంలో వాల్మీకి బోయలందరికీ సంబంధించినటువంటి విషయాల్లో అభివృద్ధికి నేను కూడా కృషి చేస్తానని, మన అరవింద్ బాబు గారు ఎమ్మెల్యే గారి యొక్క సహకారంతో మన బోయల అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఎన్నికల హామీలు అమలు చేయాలని సిపిఐ డిమాండ్ చేశారు.
నర్సరావుపేట 34వ వార్డులో అర్హులైన పేదలకు ఆదివారం ఇళ్ల స్థలాలు అర్జీలను తయారు చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు తక్షణమే అమలు చేయాలని కోరారు. పట్టణంలో 2 సెంట్ల ఇళ్ల స్థలం, అలాగే గ్రామాల్లో 3 సెంట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు కేటాయించాలని సిపిఐ నాయకులు విజ్ఞప్తి చేశారు. పేద ప్రజలు నివసించడానికి ఇల్లు లేక కొంతమంది, అద్దెలు కట్టలేక మరికొంతమంది ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రభుత్వం గుర్తించి వెంటనే పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని సిపిఐ నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు ఉప్పలపట్టి రంగయ్య తదితరులు పాల్గొన్నారు. 2 సెంట్లు స్థలం ఇవ్వాలి, 2 సెంట్లు స్థలం ఇవ్వాలి. సచివాలయం జరిగే ధర్నాలను కామ్రేడ్స్ ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపులో భాగంగా రేపు 18వ తారీఖు అన్ని రాష్ట్రంలోని అన్ని సచివాలయాల ముందు గ్రామాలలో 2 సెంట్లు, పట్టణాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు నిరుపేదలైనటువంటి వారికి ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ పిలుపులో భాగంగా రేపు 18వ తారీఖు సచివాలయాల వద్ద జరిగేటటువంటి ధర్నాలను జయప్రదం చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అట్లా అదేవిధంగా నిరుపేదలైనటువంటి కార్మికులకి, అదేవిధంగా ఇళ్ళు లేనటువంటి నిరుపేద వారికి అందరూ కూడా ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో మెప్మా రూపొందించిన కొత్త యాప్లో గ్రూప్ సభ్యుల వివరాలు ఒడ్డుపరచాలని అధికారులు కోరారు. ఈ సందర్భంగా నర్సరావుపేట 10వ వార్డుకు చెందిన సోనియా గాంధీ సమైక్య, ఇందిరాగాంధీ సమైక్య సభ్యులకు సంబంధించిన 50 గ్రూపుల అధ్యక్ష కార్యదర్శులతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న సభ్యులకు యాప్కు సంబంధించిన వివరాలను తెలియజేశారు. మెప్మా మేనేజర్ సుబ్బారావు, సిఓ శ్యామారావు మాట్లాడుతూ గ్రూపు సభ్యులు ఆన్లైన్లో వివరాలు పొందుపరిచిన తర్వాత రుణాలు పొందే అవకాశం కూడా ఉంటుందని తెలియజేశారు. 10వ వార్డు టీడీపీ నాయకులు పెద్దరాజు, కొట్టిపాటి చౌదరి బాబు, దుర్గా గణేష్, వంశీ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అమ్మా. నేను పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా సిటీ మిషన్ మేనేజర్ని. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరియు పురపాలక శాఖ మాత్యులు శ్రీ పి నారాయణ గారి ఆదేశాల మేరకు, మన మిషన్ డైరెక్టర్ తేజ్ భరత్ గారి ఆదేశాల మేరకు ఎస్హెచ్జి ప్రొఫైలింగ్ యాప్ అనేది ఇవ్వటం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశము మహిళల యొక్క డేటా అనేది అప్డేట్ చేయటము. అంతే తప్పితే ఈ డేటాను అప్డేట్ చేస్తే ఏమన్నా తీసేస్తారు స్కీమ్లు అలాంటివి ఏమీ లేవు. మహిళల యొక్క సమాచారాన్ని గత 7 సంవత్సరాల నుంచి ఇంతవరకు అప్డేట్ చేయలేదు కాబట్టి ఆ వివరాల మొత్తాన్ని అప్డేట్ చేసి మీ అందరికీ కూడా ఏ విధమైన సహాయ సహకారాలు అందించి జీవనోపాధుల పరంగా మరియు లోన్ల పరంగా మరియు ఇన్సూరెన్స్ పరంగా అన్ని రకాలుగా ఏమైతే అవసరమవుతుందో వాటన్నిటిని ప్రభుత్వం నుంచి మీ అందరికీ అందించడానికే ఇందులో డీటెయిల్స్ అనేది అప్డేట్ చేయడం జరుగుతుంది. ఈరోజు మన నర్సాపేటలో ప్రకాష్ నగర్లో గల 10వ వార్డులో మన మెప్మా వాళ్ళ ఆధ్వర్యంలో మన అరవింద్ బాబు గారి ఆదేశాల మేరకు మన కొత్తగా ఆన్లైన్ సిస్టమ్ వచ్చింది. ప్రతి ఒక్క గ్రూప్ కూడా ఆన్లైన్ జరగాలని చెప్పి ఆ యాప్ గురించి మన మహిళా సోదరులు మన డ్వాక్రా మహిళలందరూ కూడా తెలియజేయడానికి మన మెప్మా నుంచి సుబ్బారావు గారు, శ్యామ్ గారు కూడా వచ్చారు. వచ్చి మన 10వ వార్డులో ఈ యొక్క గ్రూప్ ఆన్లైన్ చేసుకోవాలి కన్ఫామ్గా. రేపు రానున్న రోజున మన సీఎం గారు ఇచ్చే ప్రతిఫలాలు అందరూ కూడా పొందాలి. ఆన్లైన్ లేని గ్రూపులు మాత్రం రేపు యాక్టివ్లో లేకపోతే మాత్రం మేమేం చేయలేము. ప్రతి ఒక్కరు కూడా యాక్టివ్ చేసుకోమని చెప్పి మన మెప్మా ఆఫీసర్ నుంచి చెప్పడానికి వచ్చారు. మన 10వ వార్డు మహిళలు కూడా సహకరించి ఈ యొక్క మీటింగ్ని జయప్రదం చేశారు. మన డాక్టర్ చదల అరవింద్ బాబు గారు కూడా కన్ఫామ్ ప్రతి ఒక్క మహిళలు కూడా న్యాయం జరగాలి, ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని మన ఎమ్మెల్యే గారు డాక్టర్ చదల అరవింద్ బాబు గారు కూడా ఆదేశాలు పాస్ చేశారు. నర్సరావుపేట శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానంలో మండల పూజ, పుష్పయాగ మరియు పడిపూజ మహోత్సవం శనివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. శ్రీ హరిహర పుత్ర అయ్యప్ప స్వామి దివ్య పదునెట్టాం బండి పూజా మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.
దేవాలయం ఆవరణలో నిర్వహించిన పడి పూజలో అయ్యప్ప మాలాధారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు కేరళ తంత్రి ప్రవీణ్ నంబూద్రి నేతృత్వంలో అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు వైభవోపేతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ వేషధారణలతో ప్రత్యేక భజన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. స్వామివారికి పంచామృతాలతో అభిషేకం, మెట్ల పూజ ఘనంగా జరిగాయి. అనంతరం ఏర్పాటు చేసిన భిక్షలో భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమాలను ఆలయ అధ్యక్షులు కొత్తూరు వెంకట శివ వేణుగోపాలరావు, కార్యదర్శి చేబ్రోలు ఫణికుమార్, కోశాధికారి మైలవరపు ధనుంజయ్ తదితరులు నిర్వహణలో జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో పేదల సంక్షేమం కోసం గడిచిన 4 నెలల్లోనే అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. గుంటూరు పర్యటనలో భాగంగా శనివారం విలేకరులతో మాట్లాడుతూ మాజీ సీఎం జగన్పై విమర్శలు చేశారు. తల్లిని చెల్లిని దూషించడం, బాబాయ్పై జరిగిన ఘటన గురించి అందరికీ తెలిసిందేనన్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖలకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు. తల్లిని చెల్లిని ప్రాలుదోలి బాబాయిని గొడ్డలపోటుతో నరికి ఈరోజు సునీతమ్మ గారు దేశవ్యాప్తంగా కూడా ఢిల్లీకి వెళ్ళారు. ఈరోజు ఆమె బాధలు మేము వింటూనే ఉన్నాం. ఖచ్చితంగా ప్రతి మహిళకు, వాళ్ళకే కాదు ప్రతి మహిళకు మేము భద్రత కల్పిస్తామని కూడా తెలియజేస్తున్నాం. కోచింగ్స్ కూడా దగ్గరలోనే డిసెంబర్లో స్టార్ట్ చేయబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. గత 5 సంవత్సరాలుగా ఇలాంటి కోచింగ్లు తెలియదు, అన్నా క్యాంటీన్లు తెలియదు, మరి ఇవన్నీ మీరు చూస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా సివిల్ సర్వీసు నెక్స్ట్ మంత్లో మేము ఓపెన్ చేయబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాం. వినుకొండ పట్టణంలో జరిగిన రెడ్డి కార్తీక వన సమారాధన కార్యక్రమంలో నరసరావుపేట నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమం శ్రీ యోగి వేమారెడ్డి సేవా సమితి ఆధ్వర్యంలో వినుకొండ రెడ్ల సత్రంలో నిర్వహించారు. వినుకొండ నియోజకవర్గానికి చెందిన సంఘీయులందరూ భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోపిరెడ్డి మాట్లాడుతూ సామాజిక వర్గం వారికి ఒక కమ్యూనిటీ హాల్ కావాలని దృఢ సంకల్పంతో భవనం నిర్మించడం హర్షణీయమన్నారు. వచ్చే కార్తీక సమారాధన నాటికి రూముల నిర్మాణం కూడా పూర్తవుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అదేవిధంగా శ్రీ వేమారెడ్డి సేవా సమితి ఆధ్వర్యంలో 12 లక్షల రూపాయలను స్కాలర్షిప్ రూపంలో సామాజిక వర్గంలోని విద్యార్థులకు ఇవ్వటం సంతోషంగా ఉందన్నారు. ఈ యొక్క వినుకొండ రెడ్డి సోదరులు దాదాపు మరి ఇక్కడ పెద్ద బిల్డింగ్ కూడా నిర్మాణం చేపట్టడం జరిగింది. ఈ స్థలము, బిల్డింగు, దీనికి కాను రూముల నిర్మాణం కూడా జరుగుతూ ఉన్నాయి. బాబులు వచ్చే సంవత్సరానికి పూర్తి చేసుకుని దీనికంతా కూడా రూపురేఖలు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నామని కమిటీ సభ్యులని చెప్తూ ఉన్నారు. ఇక్కడ వినుకొండలో కొద్దిగా సంఖ్యాబలం తక్కువ ఉన్నా సరే అందరూ కూడా ఐకమత్యంగా ఉండి రెడ్డి సోదరులందరూ దాదాపు 2 సంవత్సరాల క్రితం ఈ యొక్క స్థలం కొని ఇక్కడ నిర్మాణాలు చేపట్టిన రోజు కూడా నేను వచ్చాను. ఆ రోజు కూడా శంకుస్థాపన కార్యక్రమానికి కూడా నేను విచ్చేశాను. ఆ రోజు నుంచి కూడా అనేక పర్యాయాలు ఎంతో మందిని కలిసి మనకంటూ ఒక అడ్రస్ ఉండాలి, వినుకొండ పట్టణంలో మనకంటూ ఒక బిల్డింగ్ ఏర్పాటు చేసుకోవాలని ఒక పట్టుదలతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జాతీయ పత్రికా దినోత్సవాన్ని పురస్కరించుకుని సీనియర్ జర్నలిస్ట్ అడ్డగిరి అప్పారావుకు సన్మానం చేశారు. ఎస్కేఆర్ బీఆర్ డిగ్రీ కళాశాల విశ్రాంత ఉద్యోగి ఫారూకీ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం జరిగింది. ఫారూకీ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా జర్నలిస్టులను సన్మానిస్తున్నట్లు తెలిపారు. సమాచారాన్ని ప్రజలకు చేరవేయడంలో ముందంజలో ఉండే విలేకరులను సన్మానం చేయడం ఆనందంగా ఉందన్నారు. సమాజాభివృద్ధిలో విలేకరుల పాత్ర మరోలేనిదన్నారు. ప్రతి ఒక్కరూ గ్రంథాలయాలకు వెళ్లాలని, వివిధ దినపత్రికలు, వారపత్రికల్లో చదవటం ద్వారా పోటీ పరీక్షలకు అవసరమైన సమాచారం నేర్చుకోవచ్చునని అన్నారు. అందరికీ నమస్కారం. నిన్న నేషనల్ పేపర్ డే అని మీరు చూసి ఉంటారు. న్యూస్ పేపరు దాని చదువు లాభాలు ఏముంది, రిపోర్టర్స్ ఎంత ఇంపార్టెన్స్ ఉంటారు, న్యూస్ ఎలా గ్యాదరింగ్ చేస్తారు, ఇది అంతా చాలా ప్రాముఖ్యంగా ఉంటుంది. జర్నలిస్ట్ ఇలాగే చాలా నిన్న ఇవాళ 14, 20 తారీఖు ఈ నవంబర్
2024 14 to 20 ఇది లైబ్రరీ అవేర్నెస్ డే కూడా ఉంది ఇవాళ. కాబట్టి మనం అందరూ చాలామంది పేపర్స్ చదువుతారు. కొద్దిగా ముస్లిం సమాజంలో పేపర్స్ చదవటం కొద్దిగా తక్కువ. కాబట్టి వాళ్ళకి ఈ పేపర్ ద్వారా, ఈ టీవీ 10 టీవీ ద్వారా చెప్పేది ఏంటంటే, ఏ పేపర్ అయినా సరే మీ ఇష్టమైన పేపరు కంపల్సరీ చదవండి. మీలో అవేర్నెస్ వస్తుంది. మానవ సేవ, మాధవ సేవ చేయటానికి మనం కృషి చేయవచ్చు. నర్సరావుపేట మండలం కోటప్పకొండ పుణ్యక్షేత్రంలో నిర్వహించిన కార్తీక వన సమారాధనలో శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు పాల్గొన్నారు. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా మహారాణా ప్రతాప్ సింగ్ విగ్రహాన్ని శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ ఆవిష్కరించారు. బీజేపీ నర్సరావుపేట పట్టణ అధ్యక్షులు రామకృష్ణ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పండరీభాయ్ క్షత్రి మాట్లాడుతూ, మహారాణా ప్రతాప్ సింగ్ కుటుంబానికి చెందిన మేమంతా కలిసి వన సమారాధనలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులను ఘనంగా సన్మానించారు. గౌరవ ఎమ్మెల్యే గారికి రాజాసింగ్ గారు బహుకరించారు. వారికి మన మాధవేంద్ర గారి తరఫు నుంచి వారందరికీ కూడా మెమోటోని ఒకటి బహుకరిస్తున్నారు. हमारे प्रणाम करता है, हमारे लिए ऐसे आता है वो भारत देश में समाज अच्छा कि महाराष्ट्र, बेंगलुरु, मद्रास सारा देश में तो इधर आएगा, तुमको राजस्थान से आएगा, तुमको प्रणाम करता है. ये राणा प्रताप सिंह ఆయన పేరు ఎత్తితేనే ఉద్రేకం, ఉత్సాహం, ధైర్యం ఉప్పొంగుద్ది. అవునే కదా? చిన్నప్పుడు పాఠాలు చదువుకునేవాడు రాణా ప్రతాప్ సింగ్. ఆయన గుర్రం ఎక్కి కత్తి పట్టుకుంది. ఆ బొమ్మ చూస్తే ఎంతో ఉత్సాహంగా ఉండేది. మనం అందరం కూడా రాణా ప్రతాప్ సింగ్ లాగా ఉండాలి అనుకునేవాడు చిన్నప్పటి నుంచి కూడా. మన చరిత్ర అట్లాంటిది. భారతదేశంలోని గొప్ప రాజు ఆయన. నమస్కారం, నా పేరు పండరీభాయ్ క్షత్రి. మహారాణా ప్రతాప్ సింగ్ వందిలే అన్నదాన సమాజంలో ఈరోజు మహారాణా ప్రతాప్ సింగ్ విగ్రహాన్ని 12 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాము. మహారాణా ప్రతాప్ స్మారక అభియాన్ సంస్థ స్థాపించిన చంద్రవీర్ సింగ్ గారు ఆ విగ్రహాన్ని డొనేట్ చేశారు. చాలా సంతోషంగా ఉంది. ముఖ్య అతిథిగా రాజా మాధవేంద్ర సింగ్ గారు వచ్చారు ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్కి. ఇలాంటి విగ్రహాన్ని త్వరలో శ్రీశైలంలో కూడా ఏర్పాటు చేసుకోబోతున్నాము తెలియజేయడం చాలా సంతోషిస్తున్నాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నర్సరావుపేటలో ఘనంగా కమ్మ జన కార్తీక వన సమారాధన. మాజీ సీఎం ఎన్టీఆర్, ఉమ్మడి ఆంధ్ర తొలి స్పీకర్ నల్లపాటి వెంకటరామయ్య, ఆంధ్ర రాష్ట్ర తొలి స్పీకర్ కోడెలకు నివాళులు. నర్సరావుపేట ఆర్యవైశ్య సంఘ సభ్యుల ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపిన ముప్పన్న వెంకటేశ్వర్లు. వాల్మీకి రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్గా అవకాశం. అర్హులైన పేదలకు తక్షణమే ఇళ్ల స్థలాలు కేటాయించాలి, సిపిఐ పార్టీ నాయకుల డిమాండ్. మెప్మా అధికారులు రూపొందించిన కొత్త యాప్లో గ్రూపుల వివరాలు పొందుపరచండి. నర్సరావుపేట 10వ వార్డులో సమావేశం. శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానంలో పడిపూజ మహోత్సవం. నర్సరావుపేటలో అప్పుడేనా. ఇవి ఇవాల్టి రాఖీ న్యూస్ అప్డేట్స్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.